సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ టార్గెట్గా పెట్టుకున్న స్టూడెంట్స్కి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ ఇచ్చింది. ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చింది. 12,256 వేకెన్సీస్ ఒక పెద్ద నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అని కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మీరు ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతూ ఉంటే ఎగ్జామినేషన్ సరిపోయే కంటెంట్ అంతా కూడా రేస్ ఇన్స్టిట్యూట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. రేస్ ఫర్ జాబ్స్ ఛానల్లో ఈ టెలిగ్రామ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ కంటెంట్తోనే మీరు ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. అదేవిధంగా రేస్ ఫర్ జాబ్ ఆల్ సోషల్ మీడియా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లేటెస్ట్ అప్డేట్స్, నోటిఫికేషన్స్, ఇతర ప్రిపరేషన్ కంటెంట్ కూడా మీకు అవైలబుల్గా ఉంది. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం రేస్ ఫర్ జాబ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో మీకు ఆన్లైన్ కోర్సెస్, లైవ్ బ్యాచెస్, రికార్డెడ్ వీడియో కోర్సెస్ అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉంటుంది. ఇందులో టాపిక్ వైజ్ టెస్ట్లు, ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్లు, తర్వాత ఈ బుక్స్, పీడిఎఫ్ మెటీరియల్స్, ఎవ్రీథింగ్ మీకు ఈ యాప్లో ఉంటుంది. సో డౌన్లోడ్ రేస్ ఫర్ జాబ్ యాప్. అండ్ మీరు ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అవుతుంటే మాత్రం రేస్ ప్రొవైడ్స్ ద బెస్ట్ బుక్స్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో ప్రింటెడ్ మెటీరియల్ అనేది సపరేట్గా బ్యాంకింగ్కి, ఎస్ఎస్సికి, రైల్వేకి అవైలబుల్ ఉంటుంది. మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కొరియర్ ద్వారా మీ ఇంటికే పంపించడం జరుగుతుంది. ఇక ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్లో మీకు స్టార్ట్ అవుతుంది. మండే నాడు స్టార్ట్ అవుతుంది. లైవ్ ఆన్లైన్ బ్యాచ్ మీకు 1 జూన్ స్టార్ట్ అవుతుంది. ఎస్ఎస్సి సీజీఎల్ లైవ్ ఆన్లైన్ బ్యాచ్ 1 జూన్ స్టార్ట్ అవుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు ఈ బ్రాంచ్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, సరిపోతుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే మొత్తంగా 12,256 వేకెన్సీస్ మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేయబోతున్నారు. ఇక డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ చూద్దాం. చూస్తే పే లెవెల్ 8 కింద మీకు ఉన్నటువంటి పోస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఒకసారి వీడియో మీరు పాస్ చేసుకొని మీకు డీటెయిల్స్ తెలుస్తుంది. తర్వాత పే లెవెల్ 7 కింద మీకు ఉన్నటువంటి పోస్టులు, వాటికి ఉన్నటువంటి ఏజ్, మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ జనరల్ క్యాండిడేట్స్కి, అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుంది రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. ఇవన్నీ పే లెవెల్ 7 కింద. తర్వాత పే లెవెల్ 6 కింద ఉన్న పోస్టులు, ఇవన్నీ ఈ పోస్టులు, ఈ ఏజ్ లిమిట్ ఉంది. పే లెవెల్ 5 కింద ఉన్న పోస్టులు, తర్వాత పే లెవెల్ 4 కింద ఉన్న పోస్టులు, ఇవన్నీ కూడా పోస్టులు, డిఫరెంట్ పోస్ట్స్ మీకు రిక్రూట్ చేసేటువంటి పోస్టులు ఇవి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో ఎనీ గ్రాడ్యుయేషన్, అన్ని పోస్టులకి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. అయితే అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్కి మాత్రం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా డిజైరబుల్ చార్టెడ్ అకౌంటెన్సీ కానీ, కంపెనీ సెక్రటరీ కానీ ఇలాంటి అవసరం ఉంటుంది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్కి వచ్చేసి సేమ్ మీకు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా డిజైరబుల్ క్యాండిడేట్స్. సో ఇవి కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో చార్టెడ్ అకౌంటెంట్ ఇవి అనేది. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ కూడా ఏ విధమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది. దాంతోపాటు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి వాళ్ళకి స్టాటిస్టిక్స్లో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీతో పాటుగా మ్యాథమెటిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ ఇవి కానీ ఉంటే సరిపోతుంది. ఇది ఒకసారి మీరు వీడియో పాస్ చేసుకోండి, మీకు తెలుస్తుంది ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అనేది. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ కానీ 1 ఆగస్టు 2026 వరకు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే అప్లై చేసుకోవడానికి 21 మే నుంచి 22 జూన్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 22 జూన్ మీరు అప్లై చేసుకోవడానికి నైట్ 11 o'clock వరకు. అండ్ అదే అప్లికేషన్ ఫీజు పే చేయడానికి మాత్రం ఆన్లైన్లో 23 జూన్ వరకు 11 o'clock వరకు మీరు పే చేసుకోవచ్చు. అప్లికేషన్లో మీరు ఏదైనా కరెక్షన్స్ చేద్దాం అనుకుంటే అప్లికేషన్ కరెక్షన్స్ కోసం విండో ఓపెన్ అవుతుంది. 29 జూన్ నుంచి 1 జూలై వరకు 3 days పాటు కరెక్షన్స్ చేసుకోవడానికి విండో ఓపెన్ అవుతుంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు. ఎవరికైనా ఇటువంటి రిజర్వేషన్స్, కేటగిరీస్ సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం కరెక్షన్ చేస్తే 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదే సెకండ్ టైం మాత్రం మీరు కరెక్షన్ చేసుకుంటే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకొని మొదటిసారి మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇక టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టు, సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి టెంటేటివ్గా డిసెంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అందరికీ. అయితే ఉమెన్కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఎటువంటి ఫీజు లేదు ఇందులో. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒకసారి మీరు వీడియో పాస్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు కనిపిస్తే బ్రాకెట్లో ఆ సెంటర్ కోడ్స్ కూడా ఉన్నాయి. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందంటే ఇది 2 దశల్లో కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్. టైర్ 1లో, టైర్ 2లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. టైర్ 1 క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. టైర్ 2లో వచ్చేటువంటి ఎగ్జామినేషన్ మార్కులను బేస్ చేసుకునే ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. టైర్ 1 ఎగ్జామినేషన్ చూడండి, ఇందులో 4 సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్లో 25 క్వశ్చన్స్, మ్యాక్సిమం 50 మార్క్స్ ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. అంటే 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటుంది. మొత్తంగా 1 hour టైం ఇస్తారు. కానీ ఇది సెక్షనల్ టైమింగ్. ప్రతి సెక్షన్కి 15 minutes. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 15 minutes, జనరల్ అవేర్నెస్ 15 minutes, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 15 minutes, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 15 minutes. ఆ 15 minutes అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది దీనికి నెగిటివ్ మార్కులు ఉంటుంది అండి. ఒక్కొక్క మీరు క్వశ్చన్ రాంగ్ చేస్తే మాత్రం 1/4 మార్క్ ఆర్ 0.5 మార్క్స్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇక టైర్ 2 ఎగ్జామినేషన్ చూస్తే టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి 3 సెక్షన్స్.
సెక్షన్ 1 వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అది ఒక్కొక్క దాంట్లో 30 క్వశ్చన్స్ చొప్పున మొత్తం 60 క్వశ్చన్స్ 3 మార్క్స్ చొప్పున 180 మార్క్స్ ఉంటుంది. అందులో వచ్చే టైం 1 అవర్ ఇస్తారు కానీ సెక్షన్ 1కి, బట్ 30 మినిట్స్ ఈచ్. సెక్షన్ 1కి 30 మినిట్స్, అందులో ఏకి 30 మినిట్స్, మ్యాథమెటికల్ ఎబిలిటీస్కి, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా 30 మినిట్స్ అనేది సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక సెక్షన్ 2లో 2 సబ్జెక్ట్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్. ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 45 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్కి 25 క్వశ్చన్స్, మొత్తం 70, 3 మార్క్స్ చొప్పున 210 మార్క్స్. దీనికి కూడా 1 అవర్ టైం ఇస్తుంది సెక్షన్ 2 కూడా, బట్ దానికి కూడా 40 మినిట్స్ టైం వచ్చేసేమో ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి, తర్వాత 20 మినిట్స్ టైం వచ్చేసేమో మీకు జనరల్ అవేర్నెస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇందులో ఉన్నటువంటి టైం. దాని తర్వాత ఇంకా సెక్షన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్. అందులో 20 సెక్షన్ 3లో 2 ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ ఒకటి, టెస్ట్ ఒకటి, అంటే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. సెక్షన్ 3లో వచ్చేసి దీనికి 15 మినిట్స్ ఈచ్ ఒక్కోదానికి. సో టైమింగ్స్ ఈసారి నోటీస్ చేయాల్సింది ఏంటంటే సెక్షనల్ టైమింగ్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సెక్షనల్ టైమింగ్స్. సో సెక్షన్ 3లో చూడండి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, 20 క్వశ్చన్స్, 15 మినిట్స్ టైం ఉంటుంది. ఒక్కోదానికి 3 మార్క్స్ చొప్పున 60 మార్క్స్. అండ్ సెక్షన్ 2లోనే సెక్షన్ 4 వచ్చేసి నెక్స్ట్ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అంటాం మనం. అది కూడా 15 మినిట్స్ టైం ఇస్తారు. సెక్షన్ 2లో ఉంటుంది ఇది. అంటే సెక్షన్ 1లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత బ్రేక్ ఉంటుంది. వెంటనే ఒక బ్రేక్ తర్వాత నెక్స్ట్ సెషన్ 2 స్టార్ట్ అవుతుంది. ఆ సెషన్ 2లో 15 మినిట్స్ టైంలో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది 15 మినిట్స్. ఈ సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 3లో ఉన్నటువంటి సెషన్ 2లో ఉన్నటువంటిది కావచ్చు, సెక్షన్ 3, సెక్షన్ 4 కంప్యూటర్ నాలెడ్జ్ కావచ్చు, ఈ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ కావచ్చు, మ్యాండేటరీ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నా అందరూ ఇందులో మినిమం మార్కులతోనే క్వాలిఫై అవ్వాల్సింది. మినిమం మార్కులతో క్వాలిఫై అయితే చాలు, ఈ మార్కులు ఫైనల్ సెలక్షన్కి కన్సిడర్ చేయి. ఆ తర్వాత ఇక స్టాటిస్టిక్స్ రిలేటెడ్, తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్స్ కానీ, ఆడిట్ ఆఫీసర్స్ కోసం కానీ, వాళ్ళకు స్టాటిస్టికల్ ఆఫీసర్స్ కోసం సపరేట్గా పేపర్ 3, పేపర్ 2 ఉంటాయి. అది సపరేట్గా ఉంటుంది. బట్ పేపర్ 1 ఈజ్ కామన్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. సో ఇట్ విల్ బి మ్యాండేటరీ ఫర్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ పేపర్ 1. తప్పకుండా చేయాల్సింది. పేపర్ 1 విల్ బి కండక్టెడ్ ఇన్ 2 సెషన్స్. సెషన్ 1 అండ్ సెషన్ 2 ఒకే రోజు కండక్ట్ చేస్తారు. సెషన్ 1 విల్ బి ఇంక్లూడ్ కండక్టింగ్ ఆఫ్ సెక్షన్ 1, 2 and 3. డ్యూరేషన్ ఆఫ్ సెషన్ 1 విల్ బి 2 hours and 15 minutes. ఆల్రెడీ మనం చూసాం అది. ఓకే, దీనికి కూడా నెగిటివ్ మార్కులు ఉన్నాయి. 1 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ 3 డిడక్ట్ చేస్తారు. అంటే 3 మార్క్స్ కాబట్టి అందులో 1/3 1 మార్క్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అట్లాగే. పేపర్ 1 అండ్ 0.5 మార్క్స్ అనేది పేపర్ 2కి 3కి. అది 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ కాబట్టి దానికి 0.5 మార్క్స్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో సెక్షన్ 3 అనేది మ్యాండేటరీ ఫర్ ఆల్ పోస్ట్ బట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. దీనికి క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే ఉంటుంది. ఆ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది మీకు ఒక 200 క్వశ్చన్స్తోని 2000 ఇంప్రెషన్స్తోనే యాక్చువల్గా వర్డ్స్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది 15 minutes. కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామినేషన్కి వెళ్ళడానికన్నా ముందే. ఇది మ్యాండేటరీ ఫర్ ఆల్ ద పోస్ట్ కాబట్టి తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సిలబస్ అనేది డీటెయిల్డ్ సిలబస్ అంతా కూడా మీకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఒకసారి ssc.gov.in ఒకసారి చూస్తే మీకు డీటెయిల్డ్ సిలబస్ అంతా కూడా అర్థమవుతుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్ సంబంధించి రేస్ ఇన్స్టిట్యూట్ బెస్ట్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్లో ఉంటుంటే ఆల్ 4 బ్రాంచెస్లో మీరు ఈ బ్రాంచెస్ కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మండే స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా లైవ్ ఆన్లైన్ బ్యాచ్ 1 June ఎక్స్క్లూజివ్గా SSC CGL కోసం స్టార్ట్ అవుతుంది. సో మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి.